నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వెంటనే అమలు చేయాలి డిమాండ్ చేసిన నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు. కోట శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో ఎంతో వైభవంగా జరిగిన జాతర ఉత్సవం. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామస్తులు నిర్వహించిన ఆలయ అర్చకులు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో నియోజకవర్గ సమన్వయకర్త సమీక్ష. పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని భరోసానిచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుమలలో వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించిన భక్తులు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ యూనియన్కు గుంటూరు లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును కళాశాల యాజమాన్యం వెంటనే అమలు చేయాలని నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు కోరారు. విద్యానగర్లో ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. 2020లో లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును యథావిధిగా అమలు చేయాలని, సర్వీస్లో మరణించిన, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రాయితీలను చెల్లించాలన్నారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ చట్టం ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, గూడూరు పట్టణ సిపిఐ కార్యదర్శి కాళేశ, ప్రభాకర్, ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పరిస్థితి ఏంటంటే విజయవాడలోనే మన పార్టీ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి మనం కూడా ఏంటంటే ఆ రకంగా పోదాం, అందరినీ కలెక్టర్లను కలుద్దాం, అట్నే అంటే కోర్టుకు కూడా పోయేదానికి కూడా మన అవకాశాలు చూస్తాం. నాన్ టీచింగ్ స్టాఫ్ ఐక్యత, మా సమస్యల వెంటనే జీతభత్యాలు వెంటనే జిల్లాలి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఐక్యత పరిష్కరించాలి. ఎన్బీకేఆర్ ఉద్యోగుల సమస్యల వెంటనే అమలు చేయాలి. ఎన్బీకేఆర్ కోర్టు తీర్పుని వెంటనే కార్మికుల పట్ల యాజమాన్య నిర్లక్ష్య ధోరణి నశించాలి. కార్మికులు జిందాబాద్ జిందాబాద్. మాకు జిల్లాలు విడిపోయినాక ఫస్ట్ సారి ఈడికి ఇచ్చేసాం. కానీ మీరు ఇచ్చినటువంటి సమస్యలని చూస్తే అంటే ఈ దేశం ఏమవుతుందో, ఈ ప్రభుత్వాలు ఎవరిని గౌరవిస్తారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 2020లో కానీ 2021లో 2 చోట్ల 50 కోట్ల కానీ హైకోర్టులో కానీ తీర్పు ఇచ్చింది. ఇలా సమస్యలు న్యాయమైనటివి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పిన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామైనటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీకి తొత్తుకున్నటువంటి వైసీపీ గవర్నమెంటు కాలయాపన చేసింది. మనకు సత్యంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే కోర్టు ఇచ్చిన తీర్పుని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఆ యాజమాన్యం ఉంది. కానీ దాన్ని కూడా లెక్క పెట్టలేదంటే కోర్టుని ఎంతవరకు ప్రభావితం చేశాయో గత ప్రభుత్వంలో మనకు అర్థమవుతుంది. అయితే వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం దృష్టిలో ఇది కూడా పెట్టాలి. ఎందుకంటే ఇది లేట్ చేసాం మనం చాలా. అంటే వచ్చిన తీర్పుని దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్లకుండా కాలయాపన చేసిన వల్ల ఏం చేస్తారనే ఆలోచనకి మేనేజ్మెంట్ వచ్చిందని నాకుండే అర్థమైన పద్ధతుల్లో. ఎందుకంటే మనం అడిగినటువంటి కోరికలు కానీ డిమాండ్స్ కానీ న్యాయమైనట్టు చట్టబద్ధిగా మనకి జరగాల్సినటువంటి. ఎందుకంటే 2010 దాకా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కానీ మేనేజ్మెంట్ మారినాక వాళ్ళకు ఉండేటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ అంతర్గత సమస్యలపైన, కార్మికులపైన వృద్ధి, వాళ్ళ అన్నదమ్ముల సమస్యలతోనే కార్మికుల వృద్ధి ఏదైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం ఉందో మన జీవితాలతో ఆడుకుంటున్నాయి. దీన్ని ఉపేక్షించే పరిస్థితి ఏఐటీసీకి ఉండదు.
ఎందుకంటే 1920 నుంచి ఇప్పుడు దాకా అంటే 103 సంవత్సరాలు పూర్తి చేసుకుని 104 సంవత్సరాలు అడుగుపెట్టాం ఏఐటీసీ. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి ప్రాణ తలపాలు చేసినటువంటి ఏఐటీసీ ఇవాళ మనకైతే కాలేజీలో పనిచేసినటువంటి నాన్ టీచింగ్ వర్కర్ సమస్యలు న్యాయమైనటివి, ఖచ్చితమైన ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ఉన్నది. దీంట్లో ఈ మేనేజ్మెంట్కి ఎందుకు వచ్చిందో ఈ దృక్పథం అర్థం కాలేక పరిస్థితి. కానీ ఎందుకంటే మనం ఏదైతే అక్కడ నైపుణ్యులైనటువంటి మనకు ఉండేటువంటి వర్క్ని పరిపూర్ణంగా మనం చేసి పెడుతున్నా మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని దాన్ని జమ చేయకుండా వీళ్ళు ప్రభుత్వానికి దొంగలకలు చెప్పి మన పైన తప్పుడు ప్రచారం సృష్టించి మన పైన వేధింపులకు గురి చేస్తున్నారు. ఏఐటీసీ కూడా చెప్తున్నాం, మేము ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యని నేదురమైన జనాలు కొడుకులు వాళ్ళ ఫ్యామిలీస్ మాకుండే కార్మికుల్ని మా ఉద్యోగస్తుల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పని ఒకటి చేస్తూ భవిష్యత్ కార్యక్రమాల్లో నిరాహార దీక్ష చేస్తూ ధర్నాలు చేస్తూ పరిష్కారం కాదు. ఫస్ట్ ఏదైతే కోర్టు ఇచ్చే తీర్పుని ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదో మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అదే ప్రభుత్వ దృష్టికి చంద్రబాబు గారి దృష్టికి ఈ సమస్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటు నెరవేరకమైన నిరాహార దీక్షలు చేస్తూ ఆ మేనేజ్మెంట్తో చర్చలు జరపాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏమైనా సమస్యలని న్యాయమైన సమస్యలు డిమాండ్ చేయకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా పోతే ఆ కాలేజీని కూడా ముట్టడి చేస్తాం. దానికి సంఘీభావంగా జిల్లాలో రాష్ట్రంలో మన ఏదైతే వాకాడు కోట అనేటువంటి మండలంలో నుంచి ఉండేటువంటి కాలేజీని పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద దృష్టి పెట్టేట్టుగా ఏఐటీసీ నాయకత్వాన్ని సిపిఐ పార్టీని సమితం చేసి మన సమస్య పరిష్కారం కోసం ఖచ్చితమైనటువంటి పోరాటం చేస్తాం. దానికంటే ముందు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జాయింట్ కలెక్టర్ దృష్టికి, ఈ స్థానిక మినిస్టర్ దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి న్యాయమైన సమస్యను మాది పరిష్కారం చేసేదాకా మా సమస్యలు ఎట్లున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాని తర్వాత మనం ఏం స్టెప్ వేద్దామో ఆ కాలేజీ పట్టణది మనం నిర్ణయించుకుందాం. తక్షణమే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి తీసుకెళ్లాలా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, స్థానిక ఉన్న పార్లమెంటు అసెంబ్లీ నాయకత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ఆ అధికారుల దగ్గర తీసుకెళ్తే మన సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. తిరుపతి జిల్లా కోట మండలంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. అందులో భాగంగా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో జాతర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఒక్కొక్క అలంకరణ అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. పలు రకాల వేషధారణలతో చేపట్టిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం బాణసంచా వేడుకల మధ్య అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలోని అన్ని వీధుల్లో ఊరేగిస్తూ గ్రామోత్సవం చేశారు.
फोटो दिरा बा फोटो दिरा ఇటు తిప్పు అది రాంగ్ కట్టాడు కదా అన్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని వైఎస్ఆర్పీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో వెంకటగిరి నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన కొత్తగా బాధ్యతలు చేపట్టిన మండల కన్వీనర్లను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 6 నెలల పాలనలో కూటమి చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు ప్రజలే గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహాన్ని చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని తెలియజేశారు. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. మీరు కొంచెం ముందరే రావాలని 7 గంటలకే పిలిపించి మరీ ప్రెస్ ముందర వాటిని చూపించి, పట్టుబడ్డ గంజాయిని చూపించి, విలేకరుల ద్వారా జనానికి తెలియజేశారు. పట్టుకుందంతా తెలుసా? 300 గ్రాములు. 300 గ్రాములకి ప్రెస్ మీట్ మిస్ అవుతుందని చెప్పేసి ఉదయాన్నే తీసుకొని వచ్చి ప్రెస్ వాళ్ళ ద్వారా తెలియజేశారు. మొన్న దొంగ కేసులో, తప్పుడు కేసులో ఎంత దొరికిందంట? 20 కేజీలు గంజాయి దొరికిందంట. ప్రెస్ వాళ్ళందరూ స్టేషన్ ఉన్నారు. వీడియో రికార్డ్ చేసి ప్రెస్కి ఇచ్చారు. 300 గ్రాములకి ప్రెస్ పెట్టిన వాళ్ళు 20 కేజీలకి ప్రెస్ వాళ్ళ ముందర మాట్లాడడానికి భయపడ్డ పోలీసులు వీళ్ళు. కేసు ఏది పెట్టినా నచ్చిపోతానుకుంటున్నారు.
వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో మీకందరికీ అండగా ఉంటా. ఈ ఆఫీసులో రేపు మనం వచ్చిన తర్వాత మీరు నోట్ చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను మీకు మాటిస్తుంటా, రేపు కాదు ఈ రోజే నేను వెంటనే కేసు పెడతా. ఏ ఆఫీసర్ని వదిలేయలేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, ఏ రెవెన్యూ ఆఫీసర్ అయినా తప్పుగా చేస్తే రేపు దాకా కూడా ఉన్నాను. ఈ రోజే కేసు పెట్టాలి. అది ఎక్కడికి తీసుకోవాలో, ఎలాంటి కేసులు పెట్టాలో ఆల్రెడీ మొదలైంది చూడాలి. మొన్న ఈ కేసులోనే మొదలుపెట్టినా. సమన్స్ వచ్చినాయి, ఆధారాలు చూపించమన్నారు. ఇది కోర్టులో ఉన్న వాళ్ళని మాట్లాడకూడదని కాదు, మీకు ఇచ్చిన భరోసా నేను వెంకటగిరిలో చేశాను, ఇంకో ఊర్లో చేయను, నేనేం చేస్తాను కొంచెం తక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు కూడా కొత్తగా ఎన్నుకున్న ప్రభుత్వం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి, రెండో రోజు మాట్లాడకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని మీరు చాలా మందికి చెప్పున్నారు. 6 నెలల వరకు నేను మాట్లాడతాను అని. ఆరు నెలలు డిసెంబర్ 4 అయింది. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలి. అడిగినా ఎవరన్నా ఏమైనా మొదలు పెట్టొచ్చా, ఎవరు పెద్ద మంది సార్ క్యాలెండర్ జరిగినండి, జనవరి నుంచి మొదలు పెట్టండి అని. మళ్ళా పక్కన క్యాలెండర్ పండుగ మాసం, పండుగ అయినందుకు మొదలు పెట్టండి అని. ఎందుకు కాదన్నా, పండుగ అయిపోయి మీ అందరి సంవత్సరంలో విలేకరులు కూడా తెలియజేస్తాం. మాట్లాడటానికి కాదు, ఇక నుంచి యాక్షన్. ఎవరి మీద ఎలాంటి తప్పుడు కేసు పెట్టినా ఈ వెంకటగిరి నియోజకవర్గంలో మీకు అండగా లేకుండా మీతో పాటు పోరాటం, మీకోసం పోరాటం. అయినా వాళ్ళు ఆగరు, ఇదిగో తెలుసు. అయినా వాళ్ళు ఆగరు. కలిసికట్టుగా ఉన్నాం, ఎదుర్కొన్నాం. ఎక్కువ రోజులు లేవు, మంచి రోజులు తొందరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అది వార్నింగ్ అంటారా? ఎందుకంటే చెక్ పెట్టడం కూడా మంచిది. ఆ ఆఫీసర్లే ఉంటారు, ఏ ఊరికి పోయినా ఆ ఆఫీసరే ఉంటాడు. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏదో ఈరోజు చేసేసాం, అయిపోయింది, మనం ఎవరు పట్టించుకోరు, రేపు ఇక్కడ వెంకటగిరి లేకపోతే ఇక్కడ గుంటూరు పోతామన్నా కూడా ఎక్కడ పోయినా వదిలేదైతే లేదు. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రెడ్ బుక్ పాలన కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. మాది గుడ్ బుక్ పాలన. ప్రజల కోసం పాటుపడే పార్టీ. ప్రజల అవసరాలు గుర్తించి పథకాలుంటే మేము ఇదే చెప్తా ఉంటాం. మొదటి ఓట్ల కోసం మనుషులు మభ్యపెట్టి ఏదో డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళ జీవితాలు మెరుగుపడాలని, వివిధ రంగాల్లో ఉన్న వారిని ఆ అవసరాల ప్రకారం అందజేసే సాయం. ఇది ఇలాగే కొనసాగుతుంది కూడా. చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుదారుల్లో నడుస్తూ మీ అందరి వెంటే ఉంటానని మాటిస్తూ కలిసికట్టుగా ఉన్నాం, కలిసిపోగలుగుతాం. మంచి రోజులు తొందరలో ఉన్నాయి.
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామి, కృష్ణస్వామి తిరుచిలో వేంచేశారు. ఆ తర్వాత పార్వేట మండపంలో పుణ్యాహము, ఆరాధన, నివేదనం, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉభయదారులైన తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలు జరిగాయి. అనంతరం కృష్ణస్వామిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు తీసుకువచ్చి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. ఆ తర్వాత మలయప్ప స్వామి తరపున అర్చకులు ఈటను 3 సార్లు విసిరారు. దీంతో పార్వేట ఉత్సవం పూర్తయింది. ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకట చౌదరి, ఆలయ డిప్యూటీ ఓ లోకనాథం, ముఖ్య అర్చకులు శ్రీ కిరణ్ స్వామి, పేష్కార్ శ్రీ రామకృష్ణ, పారుపత్తెరతారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొందరు అర్చకులు ముందుకు కొంత దూరం పరిగెత్తి 3 సార్లు ఈటను విసరడం జరిగింది. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది.
నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ నవాబుపేట నందు వెలిసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామి పార్వేట తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉత్సవమూర్తులను తెప్పోత్సవ ప్రాంతంలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. కొలువు తీరిన స్వామివారి ఉత్సవమూర్తులను మంత్రి నారాయణ దర్శించుకున్న అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి తెప్పలో కొలువు తీర్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారికి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ గారు తెప్పలో కొలువు తీరిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. సంక్రాంతి కనుమ సందర్భంగా నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు కనుమ రోజు నెల్లూరులో ఈ తెప్పోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షల మంది నెల్లూరు సిటీ నుంచే కాకుండా పక్కనున్న కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడా యాక్చువల్గా ఇక్కడికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆనందంగా ఉంది. దానికి కారణం 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తెప్పోత్సవం అంటే బుడదలో జరిగేది, మొత్తం బుడదమయంగా ఉండేది. అటువంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు దీన్ని డెవలప్ చేస్తామంటే వెంటనే దానికి ఎస్టిమేషన్స్ ఏమని చెప్పాను.
చాలా చక్కగా మున్సిపల్ కార్పొరేషను అక్కడ ఘాటు కట్టింది. చాలా చక్కగా తెప్పోత్సవం జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఘాటులో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. జనరల్గా ఎక్కడైనా ఒక డెవలప్ చేస్తే ఎవ్రీ ఇయర్ కొంత డెవలప్ చేయాలి. నేను యాక్చువల్గా నిన్నొచ్చి దీన్ని అధికారులతో పరిశీలించాను. ఫర్దర్గా ఏమైనా డెవలప్ చేశారంటే ఎటువంటి డెవలప్ చేయలేదు. అందుకని అధికారులకి ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పాను, నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ ఏం డెవలప్ చేయొచ్చో మీరు చేస్తే దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయిస్తానని చెప్పాను. ఈ విధంగా ఈ తెప్పోత్సవానికి లక్షల మంది భక్తులు వస్తున్నారు. దానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, పోలీసు వాళ్ళందరూ అన్ని రకాలుగా యాక్చువల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నెల్లూరులో ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటికి చేయాల్సిన డెవలప్మెంట్స్ని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా 2014-19లో మేమేదైతే డెవలప్ చేసామో అవన్నీ గత 5 సంవత్సరాలు వదిలేశారో అవన్నీ కూడా కంప్లీట్గా చేస్తామని నెల్లూరు ప్రజలకి సవినయంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కనుమ పండగ సందర్భంగా నెల్లూరులో జరిగే మైపాడ్ సెంటర్లో జరిగే తెప్పోత్సవానికి ఈసారి ముఖ్య అతిథిగా మన ప్రియతమ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి యొక్క కలిసి ఈరోజు ఈ తెప్పోత్సవం జరుపుకుంటున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే 2014-19 హయాంలో అప్పుడు కానీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన చొరవతో ఇక్కడ ఇప్పుడు ఏదైతే తెప్పోత్సవం జరుగుతుందో అది చాలా అన్యాయంగా ఉన్నింది. భక్తులు నిలబడే పరిస్థితిలో ఉండేది కాదు, ఎర్రమట్టి బురద. దాన్ని ఆయన యొక్క ఆదేశాలతో అద్భుతంగా తయారు చేశాము. ఆ యొక్క తెప్పోత్సవం సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కానీ ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం లాగా చేసి నృత్యాలు, కొన్ని కళలు ఇక్కడ ప్రదర్శించడానికి వీలుగా ఆ రోజు చేశాము. దాన్ని ఇప్పుడు మంత్రి గారు నిన్న చూసిన తర్వాత ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పూనుకుంటుందానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండగ ఇంతమంది లక్షల్లో జనాభా ఇక్కడ వచ్చిన కొద్దిగా కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు చక్కగా చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరోసారి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి నారాయణ గారు, ఆనాటి మేయర్ అజీజ్ గారు ఇక్కడ దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నారాయణ గారు ఇక్కడే కాదు, నెక్లెస్ రోడ్డు, అదే రకంగా మూలపాటు శివాలయం, కోనేరు, రంగనాయలపేటలో ఘాటు, ఇటువంటి ఎన్నో చేశారు. ఇప్పుడు ఆయన ఎన్నో చేయబోతున్నారు. ఈరోజు లక్షలాది మంది ఇక్కడ తిలకిస్తున్నారంటే దానికి కారణం ఆ రోజు నారాయణ గారు మంత్రిగా, మేయర్ అజయ్గా దీన్ని డెవలప్ చేశారు. ఇది ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నారాయణ గారి నాయకత్వంలో ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా అందరు పండుగలు బ్రహ్మాండంగా ఇలాగే జరుపుతాడని, వారి నాయకత్వంలో అందరం కష్టపడి పనిచేస్తామని, అందరూ ప్రజలు అన్ని ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి నేను కోరుతూ, ఇంత పెద్ద శ్రమ తీసుకున్న మా మంత్రి నారాయణ గారిని మరొకసారి అభినందిస్తూ, మా అజీజ్ గారిని మరొకసారి అభినందిస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వెంటనే అమలు చేయాలి డిమాండ్ చేసిన నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ నాయకులు. కోట శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో ఎంతో వైభవంగా జరిగిన జాతర ఉత్సవం. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామస్తులు నిర్వహించిన ఆలయ అర్చకులు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో నియోజకవర్గ సమన్వయకర్త సమీక్ష. పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని భరోసానిచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి.
తిరుమలలో వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Thank you.